హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడదాకండి. మీరు కనుక దేవునికి శాంసారులైనప్పుడు దేవుడు అంట మీకు విరోధంగా ఉన్నారు చూడండి, వాళ్ళను కూడా సహా మార్చి మీకు మిత్రులుగా చేస్తాడంట. వాళ్ళు అమ్మో వాళ్ళు నా శత్రువులుగా ఉన్నారే భయపడుతున్నారేమో, నిజానికి వాళ్ళలో సాతాను ఉంది. అయితే దేవుడు అంట మీరు ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించి వాళ్ళ వరకు ప్రార్థన చేస్తారో అప్పుడు అంట వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి వాళ్ళని మీకు మిత్రులుగా చేస్తాడంట. మరి అందరూ ఒక్కసారి ఆలోచించండి. దేవుడు శుద్ధిగా ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే నీ ప్రవర్తన నాకు ప్రీతికరంగా అంటే నాకు ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు నీకు మిత్రులు అవుతారు. ఎలాగో తెలుసా, నా కుమారుడే నా కుమార్తె, నువ్వు నాకు ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళలో దెయ్యం ఉండటం వల్ల జరుగుతుంది అని నువ్వు గ్రహించి వారి కొరకు ప్రార్థన చేస్తావు. అప్పుడు నేను నా బిడ్డ ప్రార్థన చేస్తుందని నేను ఆలోచించి అంగీకరించి వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి నేను వాళ్ళని మిత్రులుగా చేస్తాను. వాళ్ళని కీడు చేయకుండా మేలు చేసేటట్టుగా చేస్తా, అంత కృపణిస్తా. నువ్వు ప్రేమ కలిగిన వాడివై ఇతరుల ప్రేమ చూపించి తత్వం కలిగిన వాడివై ఉండు. అప్పుడు నువ్వు నాకు ప్రీతికరమైన వాడివి అవుతావు. ప్రీతికరమైన వాడి అవ్వాలంటే ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి ఇతరులని. వాళ్ళ ప్రేమించడం అంటే వాళ్ళలో ఉంది వెళ్ళగొట్టమని ప్రార్థించాలి. అప్పుడు నేను వెళ్ళగొడతా. అప్పుడు వాళ్ళు నీకు మిత్రులు అవుతారు, నీకు మేలు చేస్తారు. భయపడవాక నేను చెప్పినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయి. ఎప్పుడైతే నీ ప్రవర్తన నాకు నచ్చిద్దో, నువ్వు నాకు ప్రీతికరంగా అలా ప్రార్థిస్తావు, అప్పుడు నీ ప్రార్థన నేను అంగీకరించి వారిని మారుస్తా. ఇప్పుడు నీకు సమస్యలుగా ఉన్నవి సమస్యలు కావు, భయపడవాక వాళ్ళని నేను మారుస్తా. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు శత్రువులైన వారిని సహా మిత్రులుగా మారుస్తా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వద్దు. వాళ్ళు వాడుకుంటున్నాడు సాతాను గాడు నువ్వు నాశనం అవ్వడానికి. కానీ నువ్వు నాశనం అవ్వవు. వాడిని వాడుకోకుండా నువ్వు ప్రార్థన చేసేవాళ్ళు అప్పుడు కొంత కూడా శ్రమ ఉండదు. వాళ్ళు కూడా మారి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. నేను చెప్పినట్లుగా జీవించి నా ఆశీర్వాదాలు పొందుకో అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం దేవుడి మాటలు ఆశీర్వదించుకున్నాక మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకం దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరూ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని వారు మోసం ప్రచారాలు పొందుకొని బాప్తీసం తీసుకుని రక్షణ పొందుకొని జ్ఞాపకం పొందుకొని అభిషేకం ముందుకు సాయం చేయ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మోసం ప్రచారాలు పొందుకొని రక్షణ పొందుకొని జ్ఞాపకం పొందుకొని అభిషేకం సాయం చేయ. యేసు నామములో పెరిగడుచున్నాను దేవా, నా పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న వరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 630560089 కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందులో దేవుని కృప ఆశీస్సులు అందరికీ తోడై నడిపించుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.